కేజ్రీవాల్ కు బెయిల్ 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెల్లడి సీఎం ఆఫీసు సెక్రటేరియట్ కు వెళ్లకూడదని షరతు డిక్టేటర్షిప్ పై పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కేజ్రీవాల్ అన్నాడు నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చాడు మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది 50 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కావడం జరిగింది లిక్కర్ స్కామ్ కవిత అంటించినటువంటి కల్వకుంట్ల కవిత అంటించినటువంటి లిక్కర్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఆయనని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఇదేం జైలు తిహార్ జైల్లోకి ఆయనను పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలున్న కారణంగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది 50 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి దిగ్విజయంగా విడుదల కావడం జరిగింది అయితే మరి కవిత కేసు కూడా ఇక్కడ లింక్ అయింది లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్ వేసిందట మరో 4 పేర్లు కూడా ప్రస్తావన చేసిందట కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు అంటూ కవిత బెయిల్ పిటిషన్ ఇది కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే ఈడీకి అంటే ఎక్స్పార్టీకి నోటీసులు సర్వ్ చేసింది మరి కవిత బెయిల్ అడుగుతుంది ఏమంటారు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అడగడానికి ఢిల్లీ హైకోర్టు చెప్పింది అయితే ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారాలు తక్కువ ఎందుకంటే ఆమె కీలక సూత్రధారి కాబట్టి ప్లస్ ఆమె కూడా గతంలో ఒక రెండు ఆప్షన్లు పెట్టింది ఒకటి నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వండి అన్నది అప్పుడు నీ కొడుకు నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు చదివించింది లేదు ఏం లేదు నీకు బెయిల్ లేదని చెప్పింది రెండోసారి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అనేటువంటి సాకుతోని అప్పుడు వేసింది పిటిషన్ అప్పుడు కూడా తిరస్కరణకు గురైంది మరి ఢిల్లీ హైకోర్టులో ఏ అంశం పైన వేసిరో చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడ్డది కేజ్రీవాల్ బయటకు వచ్చిండు ఎలక్షన్ తర్వాత వచ్చేస్తుంది బయటకు ఎలక్షన్ తర్వాత వాళ్ళు బయటకు పంపిస్తారు ఎలక్షన్ దాకానే మరి అంతే